రెండు ఘటనలు, రెండు చోట్ల పోలీసులు రెచ్చిపోయారు. ఒక చోట వృద్ధ రైతు మీద పోలీస్ ఏఎస్ఐ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జరిగినటువంటి ఘటనలో వృద్ధ రైతుని ఏఎస్ఐ తోసుకుని బయటికి నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు చాలా వైరల్ అయ్యాయి. ఈ వివాదం వైరల్ కాగానే అధికారులు స్పందించారు. అలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఏఎస్ఐ మీద చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దానికి 2 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ పోలీస్ ఎస్ఐ ఇదే మాదిరి వీరంగం చేశారు. ఇది ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో జరిగింది. కొండెపి నియోజకవర్గం స్వయంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అట్లా ఒక మంత్రి నియోజకవర్గంలోనే ఎస్ఐ రెచ్చిపోయారు. ఎస్ఐ రమేష్ ఒక ఇంట్లోకి చొరబడి అక్కడ మహిళ మీద దాడికి పూనుకున్నారు. ఏకంగా మహిళ మీద చేతులేసి నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక్కడేం జరిగిందో తెలుసా? తెలంగాణలో వృద్ధ రైతును నెట్టేసిన పోలీస్ ఏఎస్ఐని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ కేసు ఏదైనా కానివ్వండి, విచారణ చేసే పద్ధతి, ఇంట్లోకి అడుగుపెట్టి సెర్చ్ చేయాలంటే దానికి పాటించాల్సిన నిబంధనలు చాలా ఉంటాయి. అవన్నీ మరిసి వ్యవహరించినటువంటి ఎస్ఐ మీద చర్యలు తీసుకోకపోగా బాధిత కుటుంబం మీదే చర్యలకు పూనుకున్నటువంటి ఘనత ఆంధ్ర పోలీసులది. ఏంటి విచిత్రం? తెలంగాణ పోలీసులేమో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐని నిమిషాల్లో సస్పెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రోజులు గడుస్తున్న మహిళ మీద దాడికి పూనుకున్నటువంటి ఎస్ఐ మీద పల్లెత్తు మాట అనకుండా బాధితుల మీదే ఎదురు కేసెట్టి బాధితులనే ఇబ్బందులు పాల్చేసి బాధితుల మీదే నిందలు మోపే రీతిలో సాగడాన్ని ఎట్లా చూడాలి? ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలి ఏ మాదిరి ఉందో ఈ ఉదంతాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాహాటంగానే పోలీసులు 3 యువకుల్ని రౌడీ షీటర్లు అనేటువంటి పేరుతో దండిస్తున్నటువంటి, దారుణంగా శిక్షిస్తున్నటువంటి, హింసకు పాల్పడినటువంటి దృశ్యాలు దేశమంతా వైరల్ అవుతున్నాయి. అనేక రకాల పుకార్లు, షికార్లు, దాని చుట్టూ కథలు అల్లేసి చాలా రకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఉదంతాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి బహిరంగ దౌర్జన్యానికి పూనుకున్నటువంటి పోలీసుల మీద కానీ, ఇంట్లోకి చొరబడి మహిళను నెట్టేసిన ఎస్ఐ మీద కానీ ఎక్కడా చీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీరు ఏ మాదిరిగా ఉందో, పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలుస్తుందో ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని, రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్నటువంటి వాళ్ళని ఏకంగా ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి కూడా సమర్థిస్తున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఓ పోలీస్ అధికారి చాలా దురుసుగా, చాలా దూకుడుగా సాగినటువంటి తీరు చూసాం. అంబటి రాంబాబు ఏం తక్కువ తినలేదు. ఆయన కూడా అదే తీరున వ్యవహరించారు. ఒక మాజీ మంత్రి, ఒక పోలీస్ అధికారి వీధిన పడి నువ్వెంతంటే నువ్వెంత అనుకునేటువంటి స్థాయికి రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని, ముఖ్యంగా పోలీసుల వ్యవహార శైలి ఎంతెంత దురుసుగా ఉందో అనే దానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ తీరు మార్చుకోవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. డీజీపీగా హరీష్ గుప్తా బాధ్యతలు స్వీకరించినాడు. తాము ఫ్రెండ్లీ పోలీసింగ్కి ప్రాతినిధ్యిస్తాం అంటూ ప్రకటన చేశారు. మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమైంది? ఎందుకు ఈ రీతిని సాగుతున్నారు? హద్దులు మీరినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఈ ధోరణి ఎటు మళ్ళిస్తున్నారు? చాలా విస్మయకరమైనటువంటి, విచిత్రకరమైనటువంటి, ఆందోళన రేకెత్తించేటువంటి వ్యవహారం.